ఇది రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఎంతమంది లైన్లో ఉన్నారు? 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏలియా వెళ్ళి కరువు కాలం తీరినంత వరకు ఆమె ఇంట తలదాచుకున్నాడని మీకు తెలుసా? మొదట కొంతకాలము ఆయన కెరీతు వాగు దగ్గర దాగి ఉండెను అని రాస్తుంది. ఆయన ఓన్గా దాగి ఉన్నాడు. అహాబు దగ్గరికి వెళ్ళాడు. అహాబు దగ్గరికి వెళ్ళి శపథం చేశాడు, నువ్వు నీ భార్య చేసిన దుర్మార్గ పనులు ఇశ్రాయేలు జనాంగాన్ని మీరు జీవం గల దేవుని వైపు నుండి బయలు వైపుకు తిప్పారు కనుక దీని ఫలితం మీరు మీ ప్రజలు అనుభవిస్తారు. 3.5 సంవత్సరం ఆకాశపు మంచు కానీ వర్షం కానీ కురవద్దు అని ఆయన మాట్లాడిన తర్వాత దేవుడు ఆయన తీసుకొని కెరీతు వాగు దగ్గరికి తీసుకెళ్తాడు. ఎందుకంటే ఇక కరువు స్టార్ట్ అయింది, వర్షాలు ఉండవు. ఆ కరువు కాలంలో ఏలియాని దేవుడు బ్రతికించుకోవడానికి కెరీతు వాగు దగ్గర నువ్వు దాగి ఉండు, నేను నీ కోసం కాకోలములకు ఆజ్ఞాపిస్తాను, అవి నీకు ఆహారాన్ని తీసుకొస్తాయి, అవి తిని ఆ నీళ్లు తాగి నువ్వు బతుకు అని కెరీతు వాగు దగ్గర పెడతాడు. కొంతకాలానికి ఆ కెరీతు వాగు ఎండిపోద్ది. మీరు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం మీటింగ్స్ అప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ చూశారు కదా, ఏలియాకి కాకులు తెచ్చి ఆహారం పెట్టడం ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది మంది. అందులో ఆ సన్నివేశాన్ని వేయించాను. కాకులు తీసుకొచ్చి ఏలియాకి ఆహారం పెడితే అక్కడున్న నది నీళ్లు తాగి, ఆ వాగు నీళ్లు తాగి కొంతకాలం మనుగడ సాగిస్తాడు. తరువాత ఆ వాగు ఎండిపోద్ది, ఇక తాగటానికి నీళ్లుంటాం. అప్పుడు దేవుడు ఏలియాతో మాట్లాడతాడు, నీవు లేచి సీదోను సంబంధమగు సారెపతు ప్రాంతానికి వెళ్ళు, అక్కడ నిన్ను పోషించినట్లు నేను ఒక విధవరాలికి సెలవిచ్చితున్నా. నేను అక్కడి నుంచి లేచి ఆ ప్రాంతానికి వెళ్తాడు ఏలియా. ఎక్కడికి వెళ్తాడు? సీదోను సంబంధముగా సారెపతుకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు పట్టణపు గవిన్లోనికి వెళ్ళినప్పుడు, ఆ ప్రాంతపు గవిన్లోకి వెళ్ళినప్పుడు ఒక ఆమె పొలలు ఏరుకుంటా ఉంటుంది, ఒక స్త్రీ విధవరాలు. ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మ కాసిన నీళ్ళు అని అడుగుతాడు. ఆమె నీళ్లతో పాటు అప్పం ఒకటి చేసుకొని రమ్మంటాడు. నీళ్ళు ఈటానికి పోద్ది. వెళ్తుంటే ఆమెకు చెప్తాడు, అమ్మ ఆ చేత్తోనే చిన్న అప్పం ఒకటి చేసుకొని రా అంటాడు. అప్పుడు ఆమె అంటది, తొట్టిలో పట్టెడు పిండియో బుడ్డిలో కొంచెం కుమారుడు చావక మునిపే వాటిని తినున్నట్లు ఆ కొంచెం మాత్రం ముందు వెళ్ళినవాడా, నీళ్ళైతే తేగలంది కానీ నీకు తెచ్చిపెట్టేదానికి రొట్టెలు లేవు అని ఆమె చెప్పినప్పుడు ఆయన అంటాడు, ఆ ఉన్న దానిలోనే కొంచెం నా కోసం ఒక చిన్న అప్పం చేసుకొని రా. ఆ తర్వాత చెప్తాడు, ఆమె దానికి సిద్ధపడినప్పుడు ఏలియా మాట్లాడతాడు, కరువు కాలం తీరినంత వరకు నీ తొట్టిలో పిండి తరగదు, నీ బుడ్డిలో నూనె కూడా తరగదు పో అని చెప్పినప్పుడు ఆమె విశ్వసించినది అయిపోతుంది. పోయినప్పుడు అక్కడ మనకు కనపడుతుంది. ఇక్కడ కూడా మొన్న అజయ్ ఒక మంచి తలంపు మాట్లాడాడు. బుధవారం రోజు అజయ్ మాట్లాడుతూ, ఇప్పుడు కొంతమంది నా పిల్లలకు ఆహారము లేదు కాబట్టి నేను పాపం చేస్తున్నాను, నా కుటుంబానికి ఫీడింగ్ లేదు కాబట్టి నేను పోషణ కోసం ఇలాగ తలొంచాను, ఉంపుడు గత్తెగా మారాను అని కొంతమంది చెప్తా ఉంటారు. దానికి ఇక్కడ ఒక మంచి తలంపు ఉంది. సారెపతు విధవరాలు, ఆమెకు ఒక కుమారుడు, భర్త లేనిది. కానీ ఆమె తీర్మానం ఏంటో తెలుసా? ఆ ఉన్న పట్టెడు పిండి కూడా అయిపోయిందాకా తప్పు చేయొద్దు. ఆ తర్వాత ఒకవేళ లేకపోతే చచ్చిపోదాం, అంతేగాని తప్పుకి తలొంచొద్దు. దేవుడు పెడితే తిని బతుకుతాం, లేకపోతే నేను నా బిడ్డ చస్తాం, చేయగలిగింది ఏముంది? అయితే ఆఖరి ముద్ద కూడా అయిపోయిందాకా తప్పుకు తల వంచొద్దు. దేవుని కోసం ఎదురు చూద్దాం, దేవుని కోసం కనిపెడదాం, దేవుని కోసం కాచుకుందాం అనే మాట అద్భుతమైన మాట. హల్లెలూయా, హల్లెలూయా. ఓసారి రైస్ అయిపోయిందని తమ్ముళ్ళు నా దగ్గరకు వచ్చారు. కరోనా కష్టకాలంలో రైస్ అయిపోయిందన్నా, అందరికీ పనిచేసాం, మరి లేదు అంటే ఇంకెన్ని బస్తాలు ఉన్నాయంటే సారెపతు విధవరాలు చెప్పినట్టు చెప్పారు. తొట్టిలో పట్టెడు పిండి బుడ్డిలో కొంచెం నూనె అన్నట్టు, కొంచెమే ఉందన్నా, ఇంకా ఒక రౌండ్కి వస్తుందేమో పంచడానికి, ఇంకా అది కూడా అయిపోతే ఇంకేం లేదన్న, మొత్తం ఖాళీ అన్నాడు. నేను అన్నాను, ఆఖరి బస్తా వరకు పంచండి, ఆఖరి బస్తా వరకు, ఆఖరి దానితో కూడా పంచేసేయండి, దేవుని కార్యం కోసం చూద్దాం. ఆఖరి నిమిషంలో నేను అద్భుతం చేసేవాడు మన దేవుడు అని చెప్పాను.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృపను బట్టి ఆఖరి బ్యాగ్ పూర్తి కాకముందే మళ్ళా కొన్ని వచ్చి నింపబడ్డాయి. దేవుడు ఆయన కార్యాన్ని చేస్తున్నాడు. ఎందుకంటే ఇంతమంది బిడ్డలకి ఆహారం పెట్టాలి. వారానికి ముమ్మారు, బుధవారం ఆహారం ఉండాలి, శుక్రవారం ఆహారం ఉండాలి, ఆదివారం ఆహారం ఉండాలి, శనివారం నైట్ ఆహారం ఉండాలి. ఎందుకంటే దూర దూర ప్రాంతాల వాళ్ళు శనివారమే వచ్చేస్తారు. వాళ్ళందరికీ పెట్టాలి. డైలీ ఫుడ్ ఉండాలి, నిత్య ఆహార వస్తువులు ఉండాల్సిందే. కానీ దేవుని కార్యాలు అయితే నా తీర్మానం ఆఖరిది కూడా అయిపోయేంత వరకు ఇద్దాం, పంచుదాం, వండుదాం, చేద్దాం. అది కూడా అయిపోతే అప్పుడు చూద్దాం. అయిపోయింది అనిపించేవాడు కాదు ఆయన. అయిపోయింది ఇక లేదనిపించేవాడు కాదు. అయిపోయింది అనగానే ఇంకా కొన్ని ఉంచి ఆ కొన్నిటికి మరికొన్ని జోడించగల సమర్థుడు. దేవుని కృపను బట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా లాకేతం ఇస్తే లే, దాకొమ్మిస్తే దు అనే పదం లేకుండా ఆహారాన్ని సమృద్ధిగా ఆయన ఏర్పాటు చేశాడు. ఆయన కృప, మీ అందరి ప్రయాస, ప్రార్థన, మీ అందరి తోడ్పాటు, మీరు కూడా బాధ్యతను ఎరిగారు, గుర్తెరిగారు. నేను రెగ్యులర్గా వెళ్ళి తిని దేవుని సన్నిధిలో తిని రావటమే కాదు, నేను కూడా ఒక బస్తా తీసుకెళ్ళి అక్కడ వెయ్యాలి అనే ఇంకితం మీకు తెలుసు. కాబట్టి మీరు కూడా తోడ్పాటు అందిస్తుండగా దేవుని కృపను బట్టి అది అలా కొనసాగుతూ ఉంది. అట్లాగున నేను తప్పు జీవితానికి తలంచొద్దు. పిల్లలకి లేదు, పెద్దలకి లేదు అని నేను వేరే వృత్తిలోనికి, వేరే పాపానికి, ఉంపుడు గతిగా ఉండటానికి, ఎవడో ఉంచుకోవడానికి తలంచడం అనేది నేను చెయ్యను. ఆఖరి ముద్ద కూడా అయిపోయిన దాకా దేవుని కోసం ఎదురు చూస్తా. నా దేవుడు పెడితే తింటా, లేకపోతే పస్తుంటా, చూపిస్తే ఏదైనా పని చేస్తా. అంతేగాని పొట్ట కోసమనో, నా పొట్ట కోసమనో, పిల్లల పొట్ట కోసమనో అని నేను పాపానికి తలలోంచి శాపాన్ని నేను తెచ్చుకొని పిల్లలకు తెచ్చిపెట్టను అనే తీర్మానంలో స్త్రీలు ఉండాలి. ఎంతమందికి అర్థమైంది? ముఖ్యంగా లేడీస్. తొందరపడి పాపానికి తల వంచి మళ్ళీ సెంటిమెంట్గా మాట్లాడడానికి ట్రై చేయొద్దు. నాకు లేదు అందుకని నేను ఈ పని చేశాను అనొద్దు. నువ్వు దేవుని భక్తి కలిగిన స్త్రీవైతే, పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తివైతే, పరిశుద్ధాత్మ సంబంధివైతే చెడుతనానికి తలంచొద్దు. చెడుతనానికి తలంచి దానికి ఏదో వంకలు సాకులు వెతకొద్దు. ఇతరులు జాలిపడే మాటలు మాట్లాడొద్దు. నువ్వు ఎన్ని కష్టాల్లో ఉండి పాపం చేసినా పాపం ఎప్పుడు శాపాన్ని తెచ్చిద్ది కానీ దీవెనను తేదు. మళ్ళీ చెప్తున్నా, పాపం ఎప్పుడు శాపాన్ని తెచ్చిద్ది కానీ ఆశీర్వాదాన్ని తేదు. అది మంచిది కాదు. సారేపత్తులో ఉన్నటువంటి ఆ స్త్రీ తొట్టిలో పట్టెడు పిండి అంది. అంటే ఆ ఒక్క పట్టెడు పిండి ఆ ఒక్క పూటకే, మరో పూటకి లేదు. అందుకని వేరే దారిలో వెతకలేదు. ఆ పూటకు ఉన్నంత వరకు తిందాం, లేకపోతే దేవుడు పస్తుంచి అలా మాడి చావమని ఆజ్ఞాపిస్తే అలానే చచ్చిపోద్దాం. అంతేగాని తప్పుకి, పాపానికి, వ్యభిచారాలకి, ఇతరాత్రా వాటికి తలొంచొద్దు అని నిర్ణయించుకుని నీతిగా నిలబడింది. అక్కడికే పంపబడ్డాడు ఏలియా. చూసారా, ఆమె నిరీక్షణ ఒట్టిగా పోలా, ఆమె విశ్వాసం ఆమెను సిగ్గుపరచలా. దేవుడు నాకు తప్పనిసరిగా సహాయం చేస్తాడు అన్న ఆమె నిరీక్షణ ఆమెను సిగ్గుపరచలా. ఆఖరికి ఆ పట్టెడు పిండి అయిపోక మునిపే తన దాసుని పంపించాడు దేవుడు. ఏలియాను ఆమె ఇంటికి పంపించి ఆమెతో మాట్లాడించి ఆమె చేత ఒక అప్పం పొందేటట్టు చేశాడు. ఆమె అప్పం చేసుకొని ఏలియాకి తీసుకొచ్చింది. ఆ తర్వాత ఆయన చెప్పిన మాట ప్రకారం మళ్ళీ చూస్తే తొట్టి నిండా పిండి. ఎంత తీసినా మళ్ళీ వస్తానే ఉంది. ఆ నూనె ఎంత పోసి ఎన్ని రొట్టెలు కాల్చినా మళ్ళీ నూనె వస్తానే ఉంది. ఈ విధంగా కరువు కాలం తీరునంత వరకు ఆమె పోషింపబడింది. ఆమె కుమారుడు పోషింపబడ్డాడు. ఆశ్చర్యం ఏంటంటే ఏలియా ప్రవక్త, ఆమెకు తెలుసు. ప్రవక్తలని ఎవరిని యెజబెలు బతకనీయట్లేదన్న సంగతి ఆమెకు తెలుసు. ఏలియాకి ఒట్టి అప్పం తీసుకొచ్చి పెట్టడం మాత్రమే కదా ఆమె చేసింది. తన ఇంట దైవజనుడికి స్థానాన్ని ఇచ్చింది, దైవజనునికి ఆశ్రయాన్ని కల్పించింది. ఒకవేళ ఆమె ఇంట ఏలియా ఉన్నాడన్న సంగతి యెజబెలుకు తెలిసిందనుకో, అహబుకు కానీ యెజబెలుకు కానీ తెలిసిందనుకో, ఏలియాని లేపుతారు. ఏలియాతో పాటు సారేపత్తు విధవరాలు ఇంటిని కూడా లేపుతారు. ఆయనను దాచిపెట్టి
ఆయనకు కావలసినటువంటి సపరిచర్యలు చేయడానికి ఆ తల్లి ఇష్టపడింది. తన కుమారుడు తల్లి. నీకు తెలుసా, ఆమెకు జస్ట్ కరువు కాలం తీరిపోయేంత వరకు పిండి నూనె ఇవ్వటం మాత్రమే కాదు, కొంతకాలం గడిచిన తర్వాత ఆమె కుమారుడు చనిపోయినప్పుడు ఆ చచ్చిపోయిన వాడిని కూడా తిరిగి బ్రతికించి ఏలియా ఆమెకు అప్పగిస్తాడు. దైవజనులను ఎలా గౌరవించాలో, ఎలా సన్మానించాలో, వారిని ఎలాగా ఆదరించాలో, ఎలా తోడ్పాటు అందించాలో సారెపతు విధవరాలు నేర్పింది. ఆమెను గురించి క్రొత్త నిబంధనలో యేసు ప్రభు కూడా ఎత్తి మాట్లాడతాడు. సీదోను సంబంధమైన ప్రాంతాల్లో, ఇశ్రాయేల్లో కానీ యూదాలో కానీ చాలామంది విధవరాంటు ఉన్నారు. కానీ ఏలియా సారెపతులో ఉన్న ఆ విధవరాలు యొద్దకే తప్ప మరి ఎవరి దగ్గరకు పంపబడలేదు అని ప్రభు మాట్లాడాడు క్రొత్త నిబంధనలో. ఇక్కడ మీరు గమనించాలి ఏంటంటే, దైవజనులను తొందరపడి తృణీకరించటం, తేలిగ్గా మాట్లాడటం, అపహాస్యం చేయటం, హేళనగా చూడటం అనే ప్రక్రియ మంచిది కాదు. నీకేదో కాస్త కూస్తో అవగాహన ఉంటే ఉండొచ్చు, ఉన్నంత మాత్రం అవతల వాళ్ళని తేలిగ్గా నువ్వు మాట్లాడకూడదు. దైవజనుడు, దేవుని చేత ఏర్పరచబడినవాడు, దేవుని అభిషేకం పొందినవాడు, ఆత్మలను రక్షణలోకి నడిపించినవాడు, దేవుని పనిముట్టు, దేవుని పాత్ర అంటే ఆ పాత్రని ఇంటి ముంగిటికి వస్తే తప్పకుండా ఆ వ్యక్తికి చేయదగ్గ మర్యాదను నువ్వు చేసి పంపించడం ఎంతైనా మంచిది. అది నీ దీవెనకి కారణమవుతుంది. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, నా పేరిట వచ్చువాన్ని చేర్చుకొని గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రాయబడి ఉంది. నాకు తెలుసు, షాలేం రాజన్న మీ ఇంటి ముందుకు వస్తే తప్పకుండా మీరు సాదరంగా ఆహ్వానిస్తారు, గనపరుస్తారు, గౌరవిస్తారు. కానీ షాలేం అన్న దగ్గర నుండి ఎవరన్నా మీ ఇంటికి వస్తే నిజంగా నాకు ఇచ్చినంత రెస్పెక్ట్ మీరు వారికి ఇస్తారా? నిజంగా ఇవ్వగలిగితే అది ఎంతో గొప్ప మనస్సు, అది ఎంతో ఆశీర్వాదకరమైన మనస్సు. దేవుడు ఏర్పరచుకున్న పాత్రలను తృణీకరించొద్దు, తక్కువ అంచనా వేయొద్దు. ఎందుకంటే వారి నుండి దేవుడు ఇవ్వాల్సినటువంటి ఆశీర్వాదాలు తప్పకుండా మన కుటుంబాలకి, మన బిడ్డ పాపలకు వచ్చేటట్టు దేవుడు చేస్తాడు. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలమును పొందును. అపోస్తలుని చేర్చుకున్నవాడు అపోస్తలుడి ఫలము పొందును. కాబట్టి ఫలము ఖచ్చితం. దేవుని పిల్లల్ని, దేవుని పాత్రల్ని తండ్రి సన్నిధి పరిచర్య నుంచి ఎవరు పంపబడిన మీ ఇళ్ళ దగ్గరికి వారిని సాధారణంగా ఆహ్వానించి మీరు చేయదగ్గ ఉపచారం చేసి వారి ద్వారా ప్రార్థన సహాయం పొందండి. వారిని ముందు మీ ఇంట అడుగు పెట్టనివ్వండి. చిన్నగా ఒక్కొక్క ప్రాంతానికి మన వాళ్ళు దర్శిస్తూ ఉన్నారు కొంతకాలంగా. అలా ఆ దర్శించే ప్రక్రియలో మీ దగ్గర కూడా వచ్చే ఛాన్స్ ఉంది, మీ ప్రాంతాలకు వచ్చే ఛాన్స్ ఉంది. సో మీరు ఇంకా అవసరమైతే మళ్ళీ ఒకసారి గుర్తు చేయొచ్చు. శ్యామన్నకి ఫోన్ చేసి, అన్న మా ప్రాంతాలకు కూడా అక్క వాళ్ళని, అన్న వాళ్ళని రమ్మని చెప్పండి అని మీరు ఆహ్వానించవచ్చు. తప్పకుండా మీ ప్రాంతాలను కూడా వాళ్ళు క్రమంగా ఈ వరుసలోనే దర్శించే అవకాశం ఉంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కొన్ని ప్రాంతాలను దర్శిస్తూ ఉన్నారు బిడ్డలు. మరి ఒక ప్రాంతం, 2 ప్రాంతాలు కాదు, చాలా ప్రాంతాలు ఉన్నాయి. అవన్నీ తిరిగి రావాలి మీ దగ్గరికి. కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకొని మీ ఇంట కూటాలు పెట్టుకున్నా, మీ ఇంట ఏదైనా కృతజ్ఞత కూటం పెట్టినా, ఏ కూటం పెట్టినా, ఏ పరిచర్య చేయండి, వాక్య పరిచర్య చేసిన వాళ్ళని గౌరవించండి. వాళ్లకు చేయదగ్గ మర్యాద, సన్మానం వాళ్ళకి చేయండి. అలాగే మిమ్మల్ని దర్శించి మీ ఇంట ప్రార్థన చేయడానికి వచ్చినటువంటి మన బిడ్డల్ని ఆదరించండి. వారికి చేయదగ్గ మర్యాద వారికి చేయండి. వారిని చేర్చుకోండి. మీ కలిగిన దానిలో ఆతిథ్యం చేయండి. వారి ప్రార్థన సహాయం పొందండి. వారు చెప్పే మాటలని మీరు బలంగా తీసుకోండి. వారి చేత ప్రార్థన సహాయం ఖచ్చితంగా మీరు అడిగి ప్రార్థన చేయించుకోండి. తప్పనిసరిగా ఆ ప్రతిఫలాన్ని మీరు తప్పకుండా చూస్తారు. అది మంచి అలవాటు, మంచి పద్ధతి. ఇవన్నీ నేను చెప్పాలి మీకు. మరి సంఘంగా మీరు ఉన్నారు, నా బిడ్డలుగా దేవుడు నాకు ఇచ్చాడు, మీ బాధ్యత. దైవజనులు చాలా తేలిగ్గా మాట్లాడటం, తృణీకరించడం, చెదురాడటం, లెక్క లేకుండా వ్యవహరించడం చేస్తూ ఉంటారు. బలహీనుడో బలవంతుడో తర్వాత సంగతి. తొందరపడి దైవజనుల్ని తోలనాడొద్దు, లేనిపోయిన శాపాన్ని తెచ్చిపెట్టుకోవద్దు. తస్మాత్ జాగ్రత్త. ఓకేనా? రైట్. దాచినటువంటి వాళ్ళని కొంతమందిని మీకు గుర్తు చేశాను. బైబిల్ గ్రంథంలో ఇప్పుడు రాహాబును చూసాం, దేవుని సంబంధుల్ని దాచి ధన్యురాలైంది. సారెపతు విధవరాలను చూసాం, దేవుని సంబంధియగు ఏలియాను భద్రపరిచి ధన్యురాలైంది. ఆమె కరువు నుంచి బయటపడింది, మరణం నుంచి కూడా తన కుమారుణ్ణి కాపాడుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాగ మీరు పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిస్తే దేవుని సంబంధుల్ని ఆదరించిన వారు, దాచిన వారు, మేలు పొందిన వారు కోకొలలుగా ఉంటారు. ఇదంతా కూడా కొన్ని దాచటం వలన జరిగే మంచిలో భాగంగా ఇవన్నీ మీకు చెప్పా.
కొన్ని దాచటం వలన కలిగే మంచిలో భాగంగా ఇవన్నీ మీకు చెప్పా. ఇక కొన్ని దాచకూడనే ఉన్నాయి. వాటిని దాచటం వల్ల మనకు దరిద్రం వచ్చింది. పార్ట్ 1 అయిపోయింది. ఇప్పుడు దాచటం వల్ల కలిగే మంచి అందులోని కొన్ని భాగం మీకు అందించాను. ఇప్పుడు కొన్ని దాచకూడనే ఉన్నాయి. వాటిని దాచటం వల్ల దరిద్రం వచ్చిందని చెప్పాను నేను. వాటిలో మొట్టమొదటిది ఫస్ట్ చదివించిన వచనం, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. కొంతమంది బాగా వినండి. కొంతమంది కొన్ని రకాల శ్రమలను అనుభవిస్తారు, కొన్ని రకాల శోధనలతో నలిగిపోతూ ఉంటారు. నేను ముగించబోతున్నాను. ఎంతమందికి సంతోషంగా ఉందో ఒకసారి స్తోత్రం చెప్పండి. ఆహా, బాగా ముదిరిపోయారండి మీరు. వెరీ గుడ్. నేను ఎందుకు ముగిస్తా? నేను చెప్పాలనుకున్నది చెప్పిన దాకా వదిలిపెట్టే రకం కాదు నేను. కొంతమంది నేను చెప్తున్నాను, కొన్ని రకాల శ్రమల గుండా వెళ్తూ ఉంటారు. అవి శరీర బలహీనతలు కావచ్చు, శరీర రోగాలు కావచ్చు, ఆకస్మికంగా శ్రమల పాలు కావటం కావచ్చు, సంథింగ్ ఏవైనా కానీ కొన్ని శ్రమల గుండా నలుగుతా ఉంటారు. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళ సంగతి చెప్తున్నా, దేవుణ్ణి ఎరగిన వాళ్ళ సంగతి కాదు. దేవుణ్ణి ఎరగిన వాడికి అగచాట్లు వచ్చినాయంటే అర్థం ఉంది, కానీ దేవుణ్ణి ఎరిగిన మనకు అగచాట్లేంది, రోగాలేంది, సమస్యలేంది, బాధలేంది, ఇరుకులేంది, ఇబ్బందులేందని కొంతమంది గందరగోళం అయిపోతూ ఉంటారు. దానికి ఒక సమాధానం చెప్పాలి. దేవుడు మనల్ని కొడుకులుగా కూతుళ్ళుగా చూస్తున్నాడని హెబ్రీ పత్రికలో రాసుంది. దేవుడు మిమ్మల్ని కుమారులుగాను కుమార్తెలను గాను చూచుచున్నాడు. కాబట్టి తండ్రి శిక్షించని కుమారుడు ఎవరు? తండ్రి శిక్షించని కుమార్తె ఎవరు? ఒకవేళ తండ్రి యొక్క శిక్షా ఫలములు మీరు పాలు పొందకపోతే మీరు దుర్బీజులే కానీ కుమారులు కాదు అన్నాడు. ఈ మాట గతంలో మీకు హెబ్రీ పత్రికలో చదివించా. లేదు మేము ఇప్పుడు చూస్తామంటే ఒకసారి బైబిల్ తీసుకొని చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. అది శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. బాగా వినండి, కొద్ది మాటలే ముందే చెప్పాను, ఇంకా నేను పెందలను ముగించేస్తాను. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? అదిగో నేను వేసిన ప్రశ్న. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పాలు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. ఇప్పుడు నాకెళ్ళి చూడండి. ఇప్పుడు దేవుడు నిన్ను శిక్షించి రక్షించుకోవటం నీకు ఇష్టమా? లేకపోతే నువ్వు ఎట్టన్నాబో నిన్నేమి కదిలించకుండా నెమ్మదిగా సుఖముగా ప్రశాంతమైన జీవితంలో ఉంచడం నీకు ఇష్టమా? నీకేది ఇష్టం? నేను చెప్పనా, దేవుని ప్రణాళికలో ఉన్నవారు, చెవులు రిక్కించుకొని జాగ్రత్తగా వినండి. దేవుని ప్రణాళికలో ఉన్న వాళ్ళని దేవుడు వదిలిపెట్టడు. దేవుని ప్లాన్లో ఉన్న వాళ్ళని దేవుడు వదిలిపెట్టడు. మీరందరూ దేవుని ప్రణాళికలో ఉన్నవారు. రక్షణ ప్రణాళికలో కొందరు ఉన్నారు, దేవుని పరిచర్య ప్రణాళికలో కొంతమంది ఉన్నారు. ఆయన సన్నిధిలో పరిచర్య చేయించుకొని బయట సువార్తకు మిమ్మల్ని వాడుకొని కాపర్లుగా మిమ్మల్ని చేయని, ప్రవక్తలుగా చేయని, అపోస్తలుగా చేయని, ఎట్లనన్నా కానీ వ్యక్తిగతంగా మీ మీద కొన్ని ప్రణాళికలు ఉన్నాయి, సార్వత్రికంగా కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. మిమ్మల్ని అందరినీ రక్షించుకున్నాడు ఆయన. మనం లోకస్తులతో ఈక్వల్ కాదు. మనం ఎవరిని? దేవుణ్ణి అబ్బా తండ్రి అని పిలుస్తున్నాం. అంటే ఆయన కొడుకులం కూతుళ్ళం అయిపోయాం. ఇప్పుడు నీ విషయంలో దేవుడి జోక్యం ఎలా ఉంటుందంటే, నువ్వు మిగిలిన వాళ్ళలాగా జిలాకు చేష్టాలు చేస్తే దేవుడు చూస్తా ఊరుకోడు. అర్థమైందా? ఏం చెప్పానో ఒక మొక్క చెప్పు. నువ్వు మిగిలిన వాళ్ళలాగా, మిగిలిన వాళ్ళు అంటే ఎవరు? లోకస్తుల్లాగా జిలాకు పనులు చేసావు అనుకో, జిలాకంటే ఈజీగా అర్థమైద్దని చెబుతున్నాను. దూలగొండి చేష్టాలు అనుకోండి, చేసావు అనుకో. అంటే అది అంటే ఒకటని కాదు కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చేస్తుంటారు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేమి జిల్లాకు చేష్టాలు చేస్తారు నాకేం తెలుసు? చేసే నీకు తెలుసు, నీ పర్సనల్ చూసే ఆయనకు తెలుసు. దేవునికి స్తోత్రం. అయితే ఒకటి, లోకస్తులను వదిలేసినట్టు నిన్ను వదలడు.
నువ్వు ఆయన రక్షణ ప్రణాళికలో ఉన్నావు, నువ్వు రక్షణ పొందాలి, నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు బాప్తిస్మం పొందాలి, నీ పనికి మాలిన పాపిష్టి జీవితాన్ని వదిలిపెట్టి నువ్వు రక్షణలోకి రావాలి. అది ఆయన ప్లాన్ అనుకో. ఫస్ట్ గమనిస్తాడు, మర్యాదగా తిరుగుతాడా, లైన్లోకి వస్తాడా, పద్ధతి మార్చుకుంటాడా, సరి చేసుకుంటాడా అని చూస్తాడు. మర్యాదగా తిరిగితే సరే, తిరగకపోతే నువ్వు ఎలా తిరుగుతావో అలా తిప్పుతాడు. గ్యారంటీ. నువ్వు నినవేకి పో అని యోనాకి చెప్తే తార్షీషు వాడు ఎక్కాడు. పోయాడా? చేప కడుపులో 3 రోజులు మురిగాడు. అట్లుంటుంది గతి. అదే చెప్పిన మాట విని డైరెక్ట్గా నినవే ప్రాంతానికి పోయి ప్రకటిస్తే గొడవ అంతా ఉండకపోనుగా. ఓడలో అంతమంది ప్రాణాలకు ముప్పం తేవటం కానీ, తను నీళ్లలో విసిరివేయబట్టం కానీ, చేప కడుపులో, తిమింగలం కడుపులో 3 రోజులు మురగటం కానీ, దాని కడుపులో ఉండి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? పాతాళ పాయసంలో నన్ను చుట్టుకుంటున్నాయని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ఆ కర్మ? కడుపులో ఏముంటుందండి? మన కడుపులో ఏముంటుంది? చేప కడుపులో ఏముంటుంది? కంపేగా. మనం తినేది ఇంపైందైనా లోపలికి పోయి యాసిడ్స్ పడగానే ఏమైపోద్ది? మన కడుపులో ఉత్పత్తి అయ్యేటువంటి జీర్ణ రసాలు, ఆమ్లాలు భయంకరమైన దుర్గంధభరితంగా ఉంటాయి. అందుకే కొంతమంది ఏం తినకపోయినా కూడా నోట్లోంచి భయంకరమైన దుర్గంధం వచ్చింది. ఎందుకో తెలుసా? మనం తినకపోయినా ఆమ్లాలు ఉత్పత్తి ఆగదు, అవి లైన్లోకి వచ్చేస్తాయి. ఫాస్టింగ్ ఉన్నప్పుడు కూడా చూడండి, మామూలుగా కాదు, ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఎక్కువ నోరు దుర్గంధం వచ్చింది. గమనించారా? కొంతమంది ఏం పట్టించుకోరు. అవి కూడా మనం కొంచెం చూసుకోవాలి. మనుషుల దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు వాళ్ళ ముక్కుకెళ్ళి నోరు పెట్టి మాట్లాడటం కన్నా కొంచెం పక్కకి తిప్పుకొని మాట్లాడటం బెస్ట్. దేవునికి స్తోత్రం. అంటే సలహా చెప్తున్నా, వీడు మళ్ళీ అసహించుకున్నాడు అనుకోవద్దు. ఓ పద్ధతి. ఎందుకు? కడుపులో జీర్ణ రసాలు ఉత్పత్తి అవుతాయి. అవి భయంకరమైన దుర్గంధం, గ్యాస్ను ఉత్పత్తి చేసే శక్తి కలిగి ఉంటాయి. అర్థమైందా? ఎందుకు అలా పెట్టాడంటే ఆ సిస్టమ్ లేకపోతే విసర్జనలు ఉండవు. విసర్జన జరగటానికి అలాంటి ఉత్పత్తి ఏర్పాటు చేశాడు లోపల. తిన్న పదార్థాన్ని బర్న్ చేయడానికి, ఆ బర్న్ అయిన తర్వాత వ్యర్థాలను విసర్జించడానికి అనువుగా అట్లాంటి ఆమ్లాలను మన కడుపులో పొందుపరిచాడు దేవుడు. ఏమన్నా అర్థమైంది నేను చెప్పింది? అందుకే కడుపులో ప్రశాంతత ఏమి ఉండదు, కడుపులో కంపే. అందుకే ఫాస్టింగ్ ఉన్నప్పుడు కూడా మీరు గమనించి చూడండి, ఆ ఆమ్ల రసాలు ఉత్పత్తి అయితే ఆగదు, అది నడుస్తూ ఉంటుంది కనుక అది ఆ స్మెల్ అనేది వెల్లడవుతూ ఉంటుంది. అందుకే కొంతమంది యాలుక నవ్వులుతూ ఉంటారు, కొంతమంది ఈ గ్యాస్ ట్రబుల్ లేని వాళ్ళు లవంగా నవ్వులుతూ ఉంటారు. ఎందుకంటే నోరు దుర్గంధం రాకుండా టెక్నిక్గా కొంతమంది అలాంటివి చేస్తూ ఉంటారు. కొంతమంది నీళ్లతో కడుపు నింపుతూ ఉంటారు, నీళ్లు ఎక్కువగా తాగటం వల్ల అది రాదు. కొంతమంది ఇంకా వేరే జ్యూస్ కానీ ఏదన్నా లిక్విడ్ రూపంలో తీసుకుంటూ ఉంటారు, పొట్ట ఖాళీగా ఉండకుండా. ఏమన్నా అర్థమైంది నేను చెప్పేది? ఇది కానీ మీరు జాగ్రత్తలు చేసుకోలేదనుకో, నేను ఓర్చుకుంటా, మీ దెబ్బకి జనం బలైపోతారు. దేవునికి స్తోత్రం. చేప కడుపులో ఆ బాధలేని ప్రశాంతత ఉంటుందా? కడుపులో 2 పరిస్థితులు ఉంటాయి. ఒకటి ఉష్ణం ఉంటుంది, రెండవది దుర్గంధం ఉంటుంది. చేప కడుపులో చెప్పిన మాట వింటే ఆ గతి పట్టదు కదా. చివరికి ఏం జరిగింది? ఎక్కడెక్కాడు అక్కడ వచ్చి కక్కింది. చచ్చినట్టు మళ్ళీ నినివే పట్టణం పోయి ప్రచారం చేయాల్సి వచ్చింది. అదంతే. దేవుడు మర్యాదగా చెప్పినప్పుడు మర్యాదగా వింటే ఈ మురిగిపోయే బతుకులు ఉండవు. ఇది కరెక్ట్ కాదు, ఇది వదిలేయి, నువ్వు ఈ రూట్లోకి రావాలి, నువ్వు ఇది పద్ధతి, నువ్వు వాళ్ళ లిస్టులో లేవు, నా లిస్టులో ఉన్నావు కాబట్టి నిన్ను వదిలిపెట్టను, నువ్వు మర్యాదగా లైన్లోకి రా నాయన అని దేవుడు సిగ్నల్స్ ఇస్తున్నప్పుడు అవి పట్టుకొని మర్యాదగా జాగ్రత్త పడి లైన్లోకి రావాలి. ఎంతమందికి అర్థమైంది? థ్యాంక్ యూ. రాలేదనుకో, ప్రేమ గల దేవుడు మరి నిన్ను నాశనం కానీడు, రప్పిస్తాడు. కొంతమంది ఎంత చెప్పినా వినరు, ఆ పాపం నుంచి మళ్ళుకోమంటే మళ్ళుకోరు. ఇక దేవుడు చేయగలిగింది చూసి 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 గట్టిగా ఒకటి ఇచ్చాడు అనుకో, ఇక అప్పుడు వచ్చి పడతాడు దేవుని ముందు. ఎందుకంటే దేవుడు వదిలిపెట్టడు. నువ్వు దేవుని ఏర్పాట్లో ఉంటే నువ్వు ఎన్ని మెలికలు తిరిగైనా సరే ఆయన చెప్పిన రూట్లోకి రావాల్సిందే, కానీ నీ రూట్లోకి దేవుడు ఎన్నడూ రాడు.
హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మామూలుగా మాట వినకపోతే ఎట్లా వింటావో ఆయనకి తెలుసు. అవసరమైతే చావు దెబ్బ కొట్టైనా సరే లైన్లో తెచ్చుకోగల సమర్థుడు ఆయన. కొంతమంది ఇంత స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పినా పట్టించుకోరు. నేను చెబుతున్నాను, నువ్వు పట్టించుకోకపోతే పట్టించుకునేటట్టు దేవుడు చేస్తాడు, గ్యారంటీ. నువ్వు సొదొమ లెక్కలో లేవు, గొమొర్రా లెక్కలో లేవు వదిలేయటానికి. సొదొమ గొమొర్రా వాళ్ళని ఏ విధంగానూ దేవుడు శిక్షించలా. వాళ్ళకి తెగుళ్ళు లేవు, వాళ్ళకి రోగాలు లేవు, వాళ్ళకి గ్యాస్ ట్రబుల్ లేవు, వాళ్ళకి షుగర్లు లేవు, వాళ్ళకి బీపీలు లేవు, వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు లేవు, వాళ్ళకి పక్షవాతాలు లేవు. బాయ్ ఎవరికి? సొదొమ గొమొర్రా వాళ్ళకి లేవు, ఏం లేవు. అందుకే లోతు ఇంటికి దేవదూతలు వచ్చినప్పుడు బాలురు మొదలుకొని వృద్ధుల వరకు ఆ పట్టణమంతా వచ్చి లోతు ఇంటిని చుట్టారంట కామ వికారంతో. ముసలోళ్ళు కూడా కామ వికారంతో, పిల్లలు కూడా కామ వికారంతో వచ్చారంటే మరి వాళ్ళకి రోగాలుంటే వస్తారా? ఆ రోగాలుండి ఆ తెగుళ్ళతో ఉంటే ఆ మంచాన్ని పడి కుయ్యో మొర్రో అని మొత్తుకుంటా మిగిలిన వాళ్ళకి నీతులు చెప్పుకుంటా ఉంటారు. అబ్బాయి నీకంటే మీడియాలంగా ఊరేగారా, నా పని అయిందిరా, కత్తి నడమంతరంగా వెళ్తున్నావు నాయన, జాగ్రత్త అయ్యా అని చెప్పేవాళ్ళు ముసలోళ్ళు. ఇప్పుడు ముసలోళ్ళు మంచంలో కూర్చొని చెప్పే మాటలు ఏందనుకున్నా అయ్యే జ్ఞానోక్తులు అయ్యే. ఒక్కొక్క తల్లి కోడలికి చెబుతుంటుంది, కూతురుకి చెబుతుంటుంది. తల్లి, అమ్మా తెగ ఎగురుతున్నావు, ఆగమ్మా, నీ కాడికి ఎక్కువ ఎగిరి ఎగిరి ఇక్కడ ఎల్లకలు పడ్డాం, కథ ఆగమ్మా, అది మంచిది కాదమ్మా అంటే నాకు తెలిసిలేదు వరవాకండి ఉంటుంది కూతురు. ఒక కొడుకు మిడివాళ్ళకి ఊరేవుతుంటాడు, ఈ మంచంలో ఉన్న ముసలో చూడు, రే నీ కాడికి దుర్మార్గుణ్ణి, నీ కాడికి ఇంకా విచ్చలవిడిగా ఊరేగా, నా కర్మ ఎట్టగాలిందో చూడు. యవన పొంగురాది పొంగు, ఆ పొంగును చూసి పొంగవాగు దెబ్బతింటావు అని చెబుతుంటారు. ఈ మాటలు సొదొమ వాళ్ళకి లేవు, గొమొర్రా వాళ్ళకి లేవు, ఆత్మ వాళ్ళకి లేవు, జెబాయిం వాళ్ళకి లేవు, బెలా అనే పట్టణస్తులకు లేవు. ఈ 5 పట్టణాల్లో బాలురు, ముసలోళ్ళు, యవ్వనులు అనే భేదం లేదు, అందరూ సూపర్గా ఉన్నారు. ఒక రకంగా మన భాషలో పచ్చి భాష చెప్పాలంటే బాగా కొవ్వు బట్టి దేవునికి స్తోత్రం. ఎట్టా బాగా కొవ్వు బట్టి ఏం చేస్తున్నారో కూడా అర్థం కాకుండా ఉన్నారు. వాళ్ళ ఇష్టం విచ్చలవిడి. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఆదికాండం 19వ అధ్యాయంలో ముసలోళ్ళు కూడా విర్రవీగారని రాస్తుంది. మీరు ఆ వచనం చదివితే భలే ఉంటుంది, చదవండి. ఆదికాండం 19వ అధ్యాయము 4వ వచనం. అది ఆ ఒక్క మొక్క చదవండి. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడివచ్చి ఆ ఇల్లు చుట్టివేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలకు మేము వారిని కూడునట్లు ఓరే వీళ్ళ పైత్యం నాశనంగాను అయ్యారు ఎటుగుడి. ఇప్పుడు అయ్యేది ఉంది, అప్పుడే అయిపోయారు. చూడు ఎంత పైత్యం. మేము వారిని కూడునట్లు వారిని ఎవరు వచ్చారు అసలు అక్కడికి? సాక్షాత్తు దేవుడే వచ్చాడు. చూసారా వీళ్ళ కళ్ళు ఎంత ముయ్యబడ్డాయో, కళ్ళు నడి నెత్తికి వచ్చాయి. చూసారా ఎవరంట వీళ్ళు? వీళ్ళలో ఎవరెవరు ఉన్నారు చూడు. మళ్ళీ ఒకసారి 4వ వచనం మొదటి నుంచి. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి. వృద్ధులు అన్న మాట చూడు, బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి. కోటం పెడితే వచ్చారా? ఏం కోటానికి వచ్చారు వాళ్ళు? కోటానికి కాదు, కామ వికారానికి వచ్చారు. కామ వికారానికి వచ్చారండి వాళ్ళు. నాకు డౌట్ వచ్చింది, అది ముసలోళ్ళు కూడా వచ్చారంటే వీళ్ళకి రోగాలు లేవా? సహజంగా ముసలోళ్ళకి మోకాళ్ళ నొప్పులు వస్తాయి కదా, వీళ్ళకి మోకాళ్ళ నొప్పులు రాలేదా? లేవు, వాళ్ళకి లేవు. నాకు అర్థం, దేవుడా మంచోళ్ళకేమో అన్ని రోగాలు పెడుతుంటివి, ఇట్లాంటి నడమంతర పోళ్ళకి మిడియాల పోళ్ళకి ఏంది నాయన ఏ రోగాలు లేవు, బ్రహ్మాండంగా ఉన్నారు అంటే దేవుడు నాకు చెప్పిన సమాధానం ఏంటంటే, నేను ఎవడి పేజీ అయితే చించాలనుకుంటానో వాడిని గదిలించను రా అని చెప్పాడు దేవుడు నాకు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఎవడి పేజీ అయితే చించాలనుకుంటానో వాడిని కదిలించనో, వాడిని వెర్రవేగనిస్తానని చెప్పాడు. వాడు ఎంతవరకు వెర్రవీగుతాడు అంతవరకు వెర్రవేగనిస్తాను వాడిని.
వాడు వెర్రవీగి ఒక్కసారి ఆడ పేజీ చినిగిపోయింది. సొదొమ వాళ్ళకి కరువు ఉందా? సొదొమ వాళ్ళకి కరువు ఉందా? వాళ్ళకి డబ్బు కొద ఉందా? వాళ్ళకి తిండి కొద ఉందా? ఎండి బంగారాలకు కొద ఉందా? ఏం లేదు. బాగా తిని రకరకాలు కోరుకున్నవన్నీ రకరకాల వెరైటీలు బాగా తిని కోవికి ఏం చేస్తున్నారో కూడా అర్థం కాకుండా అయిపోయారు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళని ఒక్క దినమందే సమూల నాశనం చేయాలనుకున్నాడు. అందుకే వాళ్ళని ఏం టచ్ చేయాల. ఈరోజు ఇప్పుడు నీకు కదిలితే సమస్య, మెదిలితే సమస్య, కదిలితే బలహీనత, మెదిలితే బలహీనత అంటే ఇప్పుడు నువ్వు దేవుని చేతిలో ఉన్నావా? సొదొమ వాళ్ళలాగా విడవబడ్డావా? పెద్దగా చెప్పండి. మరెందుకు ఫీల్ అవుతున్నావు? నాకేంది ప్రభా ఈ బలహీనతలు, నాకేంది తండ్రి ఈ రోగాలు, నాకేంది తండ్రి ఈ సమస్యలు, నాకేంది తండ్రి ఈ అప్పులు, నాకేంది నాయన ఈ ఇబ్బందులు? నేను చెప్పనా, నువ్వు దేవుని కృపలో ఉన్నావు పిచ్చిదానా. దేవుని కృపలో ఉన్నావు నాయనా. నువ్వు దేవుని కృపలో ఉన్నావు. ఇది మోసం చేయటం కాదు. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నానని రాస్తుంది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనం చూసుకో. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ఇదేం మర్యాదయ్యా? నువ్వు ప్రేమిస్తే గద్దించడం కాదు, ఓరడించాలి, లాలన చేయాలి. శిక్షించడం కాదు, వాళ్ళకి ఏ నొప్పి తగలకుండా చూసుకోవాలి. ఇది పద్ధతి. ఇదే నీ రివర్స్ మాట్లాడతావు. నేను ప్రేమించు వాళ్ళందరినీ గద్దించి శిక్షిస్తున్నానని రివర్స్ మాట్లాడతావేంది నువ్వు? అంతే మరి. ప్రేమిస్తున్నాడు కాబట్టే విచ్చలవిడిగా నిన్ను తిరగని ఎట్లా. అట్లాంటి జిలాగు చేష్టలు ఏమన్నా చేస్తే వెంటనే మొహం పలుకుతుంది. మొహం పలుకుతున్నప్పుడు నీకు ఆలోచన వస్తుంది, ఓ ఫలానా దానికి పగిలింది అని. స్తోత్రం. ఎంతమందికి ఇట్లాంటివి ఉన్నాయండి అనుభవాలు? నువ్వు జిలాగు చేష్టాలు చేసి ప్రశాంతంగా ఉండగలుగుతున్నావా? ఉండలేవు. కొంతమంది చేతులు ఎత్తలేదులే కానీ తెలివి చేతులు ఎత్తలేదులే కానీ నిన్ను ఎట్టబడితే అట్ట ఉండనీయుడు. నువ్వు పిచ్చి చేష్టాలు చేస్తే చెయ్యనీయుడు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు నాశనం కావటం ఇష్టం లేదు, నువ్వు నశించడం ఇష్టం లేదు, నువ్వు పాడు కావటం ఇష్టం లేదు, నువ్వు శాపగ్రస్తం అయిపోవటం ఇష్టం లేదు, నువ్వు శపించబడటం ఇష్టం లేదు. అందుకే నువ్వు వెర్రిమొర్రి చేష్టాలు చేస్తే చూస్తా ఊరుకోడు. మరేం చేస్తాడు? నీకు తగ్గ సమస్య ఏదో నీకు అనుమతించి నిషా దిగేటట్టు చేస్తాడు. నువ్వు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి నీ బతుకు దిద్దుకున్న దాకా నీ వెంట పడతానే ఉంటాయి. కొంతమందికి అర్థం కాదు. అరే నాకు ఇట్లా ఎఫెక్ట్ అవుతుంది అంటే మనం ఎక్కడో దారి తప్పుతున్నాం, ఎక్కడో తేడా పడుతున్నాం అని వెతుక్కోరు. పైగా దేవుని మీద సణిగే వాళ్ళు ఉన్నారు. సనగటం కాదు, ఎక్కడ బ్యాలెన్స్ తప్పావో, ఎక్కడ హద్దులు దాటావో, ఎక్కడ దేవుని చిత్తాన్ని దాటిపోతున్నావో తెలుసుకోవాలి. తన యజమానుని చిత్తం ఎరిగి ఉండియో అలాగూ చేయని వానికి అనేకమైన దెబ్బలు తగులుందని రాస్తుంది. తన యజమానుని చిత్తం ఎరిగి ఉండియో అలాగూ చేయని వానికి అనేకమైన దెబ్బలు. చిత్తం ఇదని చెప్పినప్పుడు నువ్వు ఆ చిత్తంలో ప్రయాణం చేయాలి. పిచ్చి చేష్టాలు చేస్తే ఏమైంది? ప్రేమించే దేవుడు ఏం చేస్తాడు? లాగా ఒకటి బిగుతాడు. ఎన్నిసార్లు చెప్పాలి? పద్ధతి అర్థం కావట్లేదు దాన్ని. అట్టట్ట కొడతాడు. దేవుడు ప్రేమగల్లోడు కాబట్టి తంతాడు. ప్రేమ లేని వాడైతే నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగని వదిలేస్తాడు. వదిలేసి ఊరేగనిచ్చి ఒక్కసారి పేజీ చించేస్తాడు. అప్పుడు పోతా పేడ వదిలే. అది కరెక్టా? కదిలితే మెదిలితే ఒక తండ్రిదాన్ని లైన్లో పెట్టడం కరెక్టా? చెప్పండి. కదిలితే మెదిలితే ఒకటేసి లైన్లో కూర్చోబెట్టడం ఎంతైనా మంచిది. కాబట్టి ప్రభువు చేత శిక్షణ పొందుతున్నటువంటి వాళ్ళు, మీకు అది శిక్షగా కనపడుతుంది కానీ శిక్ష కాదు, శిక్షణము. నీకు అది శిక్షగా కనపడుతుంది. నువ్వు అనుభవిస్తున్న శ్రమ నా కర్మ కొద్ది వచ్చింది, నా దరిద్రంకి వచ్చిందని నువ్వు అనుకుంటుండొచ్చు. కానీ శిక్షగా కనపడుతున్నది శిక్ష కాదు. నిన్ను ప్రేమించి దేవుడు నీకు ఇచ్చిన శిక్షణ. అందులో బోల్డన్ని పాఠాలు నేర్చుకుంటావు, పరిపూర్ణత పొందుతావు, చాలా కృప పొందుతావు. కాబట్టి డోంట్ వరీ. నువ్వు ఎదుర్కొంటున్నటువంటి వేదనల నుంచి
నిన్నెప్పుడు విడిపించాలో తెలుసు, నీకెప్పుడు ముళ్ళు గుచ్చాలో తెలుసు, దాన్ని తీసి ఎప్పుడు మళ్ళా నీకు స్వాంతనివ్వాలో తెలుసు ఆయనకి. దేవునికి మహిమ. పిల్లలకి ఇంజక్షన్లు ఎంతమంది చేయించారు? చేతులు ఎత్తండి. కొంతమంది చేతులు ఏవమ్మా చేపిలేదా? మరి సరిగా ఎత్తమే. మీరు చెప్పండి. నేను చేయించానన్న. రైట్. ఏమయ్యా, కన్నబిడ్డను చూస్తా అంతున సూది గుచ్చిపిస్తావా? మనసుందా నీకు అసలు? బిడ్డకు ఆంతున సూది గుచ్చుతుంటే కాళ్ళు చేతులు కదలకుండా పట్టుకొని అప్పచెబుతావా? అంటే నువ్వేమంటావు తెలుసా? ఆ ఇంజక్షన్ చేపిపోతే వాడు మొత్తానికి చస్తాడు. వాడు మొత్తానికి పోకుండా ఉండాలంటే ఇంజక్షన్ తప్పదు. అట్లాగే మనము సొదొమ వారి వలె మొత్తముగా నశించకుండానట్లు చిన్న చిన్న ముళ్ళు, చిన్న చిన్న గాయాలు మనల్ని కాపాడటానికే దేవుడు అనుమతిస్తాడు. ఇప్పుడు ఓ పాట పాడుకుందాం. చాలాసేపు మాట్లాడాం, పాట పాడలా. పృథ్వీలోన ముళ్ళ పొదలు మొలిపించినావు, ఒలిపించినావు. ప్రతి నరుని జీవితాన ముళ్ళుంచినావు, ప్రతి నరుని జీవితాన ముళ్ళుంచినావు. వెదుకగా ప్రభువుకే ముళ్ళ కిరీటమా, వెదుకగా ప్రభువుకే కిరీటమా. లేదు మాకు నీ కృప ముళ్ళకు వేరుగా, చాలునయ్య నీ కృప నా జీవితానికి. సౌలుకు దప్పలా ముళ్ళు, అదే పౌలుకు దప్పలా ముళ్ళు, ప్రభువుకు దప్పలా ముళ్ళు. ఆయన పిల్లలంగా నడుస్తున్న మనకి ఎలా తప్పుతాయి ముళ్ళు? కానీ గుర్తుపెట్టుకో, ఆ ముళ్ళు నిజంగా శిక్ష కోసం కాదు, శిక్షణ కోసం, నిన్ను కాపాడుకోవటం కోసం, నిన్ను సేవ్ చేసుకోవటం కోసం, నిన్ను భద్రపరచుకోవటం కోసం. కొన్నిసార్లు కొన్ని రకాల ప్రతికూలతల్ని దేవుడు తెలిసే అనుమతిస్తున్నాడు. తప్పకుండా వాటిని తగిన కాలమందు తీసివేయగలడు. తేడా వచ్చినప్పుడే కదా ఇంజక్షన్లు చేయించావు. అటు కాకుండా రోజు ఒకసారి తీసుకెళ్ళాయా ఎప్పుడు అని రోజు పొడిపించావా ఇంజక్షన్లో? తేడా వచ్చినప్పుడు నమ్మకంగా తీసుకెళ్ళి ఇక్కడ దాకే అని తీసుకెళ్ళి నువ్వు ఆ టర్నింగ్ తిరగని వాడికి అర్థమైపోయింది. అమ్మో అని ఏడుస్తాడు వాడు. అప్పుడే ఇక ఏడిసిన లేదు, మొచ్చుకున్నా లేదు, కాళ్ళు చేతులు కళ్ళకుండా పట్టుకొని తీసుకెళ్ళి నమ్మకంగా. ఒక్కొక్కడికి ఇక్కడ, ఒక్కొక్కడికి అక్కడ. ఎందుకు? అది రోజు చేపిస్తావా? అట్లాగే దేవుడు నీకు అనుమతించే శ్రమలు రోజు ఉండవు, కలకాలం ఉండవు. అవి అల్పకాలమే. గుర్తుపెట్టుకో, అల్పకాలమే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా, సుదిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ
ఏమంటారు? ఇప్పుడు సూది రెగ్యులర్గా గుచ్చబడిద్దా, తాత్కాలికమేనా? నువ్వు ఎదుర్కొంటున్న శ్రమలు కూడా టెంపరీ, అవి పర్మనెంట్ కాదు. భయపడద్దు. ఇవన్నీ దేవుని ఎరుకలో వచ్చినాయా, ఎరుగకయే వచ్చినాయా? అరే, నిన్ను ప్రేమించుచున్న దేవుడు అన్ని గుర్తించడు, తెలిసే వచ్చినాయి. నువ్వు అది గ్రహించాలి. నాకు వచ్చినవన్నీ తెలిసే వచ్చినాయి, దేవుడికి తెలిసే వచ్చినాయి. తెలిసి ఎందుకు అనుమతించాడు? నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడా, లేకపోతే నా తప్పును ఎత్తి చూపుతున్నాడా? నువ్వు ఈ బుద్ధిహీనమైన పని చేస్తున్నావు కనుక నీకు ఇది ఉంది, నువ్వు ఇది మానుకో, నేను అది తీసేస్తా అని నా తప్పులకి, నా అతిక్రమాలకి శిక్షగా దీన్ని పంపిస్తున్నాడా అనేది చూసుకొని నువ్వు మారు మనసు పొంది నువ్వు సరిదిద్దుకున్నట్టయితే ఆ సమస్యను ఆయన తీసేస్తాడు. నిన్న కారులో వెళ్తుంటే ఎదురుగా ఒక 5 గేదెలు వచ్చినాయి. 5 గేదెలు. 5 గేదెలకి వాళ్ళు 2 పనులు చేశారు. మెళ్ళలో ఇంతలో గుదిబండ కట్టారు. ఇంతలో బండ కట్టి అంతటితో వదిలిపెట్టలా, మెడకన్ను ఒక కాలు కేసి కట్టారు. మా బ్రదర్ అన్నాడు, అటు చూసి, ఎదురుగా వస్తున్నాయి కారు ఎదురుగా వస్తున్నాయి, అలివిగాని బర్రెలు అన్నాడు. ఏమన్నాడు? అలివిగాని బర్రెలు అనుకుంటా, 5 అంతే కట్టేశాడు అన్నాడు. అట్లాగే కొంతమంది అలివిగాని బర్రెలాగా చేస్తారు. దేవునికి స్తోత్రం. అట్లాంటి చేష్టాలు చేస్తాడు. మరి ఏం చేస్తాడు? అవి మార్చుకున్నప్పుడు, అవి పద్ధతిగా నడిచినప్పుడు, క్రమంలో ఉన్నప్పుడు అవి తీసేస్తాడు. అప్పటిదాకా అవి ఉండేదే. అవి లొంగిందాకా ఈ గుదిబండ ఎగిరిని అనుకో, ఈ మోకాలు గుద్దుకుంటుంటుంది. స్పీడ్గా పరిగెత్తదామా, పొలాలకు అడ్డం పడి అని పరిగెత్తిని అనుకో, ఈ కాలుకున్న తాడు ఈ మెడని ఇట్లా ఆలుతూ ఉంటుంది. అది ఎంతసేపు అని. అందుకని అతను ఎటు తోలితే అటు పోతాడు. గేదెలే వ్యవహారం కాదు, మనలో కూడా కొంతమంది అంత మిడియాల పళ్ళు ఉన్నారు. దేవుణ్ణి నమ్ముకున్నామన్న మాటే కానీ మామూలు మిడియాలం కాదు, మామూలు లేరు. దేవుడు అందుకే ఏం చేస్తాడంటే ఎవరికి గుచ్చాల్సింది వాళ్ళకి గుచ్చి కూర్చోబెడతాడు అనమాట. అంతే తప్ప మనం అంటే ఏం కక్ష కాదు, పాడు కాదు. మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు ఆయన. దేవునికి మహిమ. మరి ఇప్పుడు ఏం చేయాలా? ఏమైనా లోపాలు ఉంటే ఏం చేయాలా? మర్యాదగా ఒప్పుకొని విడిచిపెట్టాలా, మారు మనసు పొందాలా, రక్షణ పొందాలి. రక్షణ పొందినోళ్ళు లోపాయికారితనం లేకుండా జాగ్రత్త పడాలి. ముందే గుండెల్లో భయం ఉండాలి. చెప్పండి, ఏం భయం ఉండాలి తెలుసా? నేను లోకస్తుల్లాగా డ్యాన్సులు వేస్తే దేవుడు ఊరుకోడని మనసులో ముందే ఒక భయం ఉండాలి. లోకస్తుల్లాగా నేను చిందులు వేస్తే, ఎగస్టాలు చేస్తే, పిచ్చి చేష్టాలు చేస్తే, జిలాగు పనులు చేస్తే నన్ను పట్టించుకోని వాళ్ళు ఎవరు లేరు అనుకోవడానికి లేదు. రెగ్యులర్గా నన్ను అబ్జర్వ్ చేసే ఒకడు ఉన్నాడు. అర్థమైందా? అది జోక్యం చేసుకుంటాడు, నాకు మూడిద్ది. డౌట్ లేదు కదా? ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్టేనా అన్నోళ్ళు? ఎప్పుడు భయపడాలి తెలుసా? అసలు నీకే ప్రాబ్లం లేకుండా, నీకు అసలు ఏ సమస్య లేకుండా, సుధమ వాళ్ళలాగా నీకు రోజు హాయిగా జరుగుతుంది అనుకో, అప్పుడు డౌట్ పడాలి. మరి బాబు ఏదో తేడా పడ్డట్టున్నాం మనం అని, కొంపతీసి వదిలేసాడా ఏంది నందని. స్తోత్రం. ఏదో ఒకటి తగులుతుంది అనుకో, అమ్మయ్య లైన్లోనే ఉన్నాలే. ఏది రాకపోతే మనకు ఆశ్చర్యం, ఏదన్నా వస్తే మనకు ఆశ్చర్యం కాదు. రూట్లో ఉన్నామని. ఇప్పుడు గుంటూరు పోవాలి, ఏమేమి తగులుతాయి? గణపారం, ఎడ్లపాడు, బోయపాలెం, అత్తమ్మలపాలెం, ఓబులనాయుడుపాలెం అని తగులుతాయి వరుసగా. అట్లా కాకుండా మనం గుంటూరు పోతున్నాం, మాటూరు, కోనంకి, ఇసుక దరిసి, ఇవి తగులుతున్నాయి అనుకో, మన రూట్లో లేవని, మన రివర్స్ రూట్లో ఉన్నామని అర్థం చేసుకొని జాగ్రత్త పడాలి. మన రూట్లో ఉన్నామంటే అని గుర్తు ఏంటంటే, అపోస్తలను ఎలా నడిపించాడో, ప్రభు తాను ఎలా నడిచాడో మనల్ని అలా నడిపిస్తాడు. ఒక మంచి కాపరి
తన గొర్రెలను కాచినట్టు ఆయన మనల్ని కాస్తాడు. నేను ఫైనల్గా చెప్తున్నా, చేసిన పాపాలు దాచిపెట్టుకొని మూసిపెట్టుకొని మారు మనసు పొందకుండా బాప్తీసం పొందకుండా యావంతు నెత్తిన పెట్టుకొని ఉంటే చాలా ఇబ్బంది పడతావు. చేసినంత వరకు చాలు, మోసినంత వరకు చాలు, ఇంకొదిలే. మారు మనసు పొందు. అవన్నీ ప్రభు దగ్గర ఒప్పుకొని ఆ పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది క్రీస్తు యేసునందు క్రొత్త సృష్టిగా నువ్వు మారు. ఆ తర్వాత చూడు, దేవుడే చెప్తున్నాడు, నేను నిన్ను వర్ధిల్ల చేస్తాను అని, నిన్ను ఆశీర్వదిస్తానని మాట్లాడుతున్నాను. అంటే వర్ధిల్లగా పోవడానికి, ఆయన మనల్ని వర్ధిల్ల చేయడానికి అడ్డుబండ ఏంటంటే పాపము, అతిక్రమం. కొంతమంది మారు మనసు పొందలా, కొంతమంది బాప్తీసం పొందలా, ఇంతంత చేశారు. ఏముందలే అని వదిలేస్తున్నారు. ఏముందలే అని వదిలేస్తావు, నిన్ను సృష్టించినోడు వదిలిపెట్టడు. ఏముంది, చాలా ఉంది, దా కూర్చో అంటాడు. ఏమో వింటున్నావా, ఏమయ్యా ఇన్ని చేసావుగా, ఇన్ని చేసావు, ఎంత గొప్ప చేసావు ఎవరికి తెలుసు? కుప్పను ఎత్తినే పెట్టుకొని తిరుగుతావా? ఏమన్నా కడిగేసుకునే వ్యవహారం ఏమైనా ఉందా? కడిగేసుకునే వ్యవహారం ఏమైనా ఉందా లేదా? ఇంకెంతకాలం అనుభవిస్తావా దరిద్రత, నా శాపాన్ని? రేపు బుధవారం ఉన్నాయి బాప్తిస్మాలు, రేపు బుధవారమే ఉన్నాయి. ఈ సోమ మంగళవారాల్లో ఒకరోజు ఉపవాసం ఉండి ఆ పాపాలన్నీ ఒప్పుకొని, ఆ అతిక్రమాలన్నీ ఒప్పుకొని, ఏంటి నీ ఊహ తెలిసిన దగ్గర నుంచి చేసిన నీ గుర్తున్న అన్ని దరిద్రాలన్నీ ఒప్పుకొని, ఈ దరిద్రాలన్నీ నేను చేశానయ్యా, నా పాపాలు ఇయ్యి, నన్ను నీ రక్తంతో కడుగయ్యా, నన్ను శుద్ధి చేయయ్యా, నన్ను కాపాడయ్యా, ఇక నేను వాటి జోలికి పోనయ్యా అని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు. రేపు బుధవారం వచ్చి ఒక జత బట్టలు ఉంటే తీసుకొని రా, లేకపోతే ఆంతుని రా, పర్వాలేదు. వచ్చి ముందు బాప్తీసం ముందు పాపాలన్నీ కడిగేసుకో, ఆ దరిద్రం వదిలించుకో. ఇంతంత చేసి కూర్చున్నారుగా ఒక్కొక్కళ్ళు, కడిగేసుకోండి. మీకోసం రక్తం చిందించున్నాడు, ఆయన ప్రాణం పెట్టున్నాడు. ఆయన రక్తములో మీ పాపములన్నీ కడిగి వేసుకొని అవి కెంపు వలె ఎర్రనివైనా హేమము వలె తెల్లని వగినట్లు నా దేవుడు చేస్తాడు. నీ బ్రతుకుని తెలుపు చేస్తాడు. జీవగ్రంథంలో నీ పేరు లిఖిస్తాడో, నిన్ను నూతన సృష్టిగా చేస్తాడో. నాట నుండి నువ్వు ఆయన సంబంధివై పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ సంబంధివై వర్ధిల్లుతావు. ఆ శాపగ్రస్తమైన జీవితానుభవం నుంచి విడుదల పొందు, మారు మనసు పొందు, ప్రభు రక్తంలో కడగబడు, బాప్తిస్మం పొంది పరిశుద్ధపరచబడు. రేపు సోమ మంగళవారాల్లో ఒకరోజు ఏదన్నా ఒక రోజు ఉపవాసం ఉండి, కనీసం 3 దాకా ఫాస్టింగ్ ఉండి, కాస్త ఏం తినకుండా కాస్త ఉపవాసం ఉండి దేవుని ముందు పాపాలు ఒప్పుకొని సరి చేసుకొని బుధవారానికి సిద్ధపడిరా. పొద్దున్నే 10 వచ్చాడు, కూర్చో, సిద్ధపరిచి తీసుకెళ్ళి బాప్తిసం ఇస్తా. ఆ పాత జీవితం ఇక సమాధి అయిపోయిద్ది, ఇక క్రొత్త జీవితం. ఆయనే రాశాడుగా బైబిల్లో, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడో, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరింపబడతాడు, కృప పొందుతాడు, పరిశుద్ధాత్మను పొందుతాడు, వర్ధిల్లుతాడు. ఎంతమందికి అర్థమైంది? ఇంత స్పష్టంగా నేను చెప్పినా ఇంకా నాకు అర్థం కాలేదంటే నాకు సంబంధం లేదు, మెంటల్ హాస్పిటల్లో చూపించుకోవాలి. లేదన్నా నాకు అర్థమైంది క్లియర్గా అంటే బుధవారం నాకు కనపడాలి, 2 మాటలు బాగుపడాలనుకుంటే. లేదు ఆ దరిద్రాలన్నీ నా నెత్తినే పెట్టుకుని అంతే ఊరేగుతానంటే ఊరేగు, నేను చేయగలిగింది ఏం లేదు. నేను సంఖ్యలు వేసి తీసుకొచ్చాం, బంధించి ఇవ్వమంటే ఇద్దును, అట్ట చెప్పలా. ఎవరికి వాళ్ళే ఒప్పుకోవాలి, వాళ్ళే రావాలి, వాళ్ళే పొందాలి. స్తోత్రం. ఇది రక్షణ పొందిన వాళ్ళకి చెప్పా, రక్షణ పొందిన వాళ్ళకి కూడా చెప్తున్నా, దాచిపెట్టొద్దు. దేవుని దగ్గరికి పోయి ఈ తప్పు ఎందుకు చేశా, ఈ అవసరాన్ని బట్టి చేశా, ఈ సమస్యను బట్టి చేశా అని దేవుని ముందు షో చేయొద్దు. మరి నా పరిస్థితి అలా వచ్చింది తండ్రి, మరి ఏం చేయమంటావు నాయన, అందుకే అలా చేశా ప్రభు అంటే, ఓ ఐఎమ్ సారీ మై డాటర్, ఓకే అని దేవుడేమనడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడేమి ఆయన అట్లా అనడం. ఆయన ఏమంటాడు తెలుసా, చేసింది కాక నా దగ్గరికి వచ్చి నన్నే కవర్ చేయడానికి చూస్తున్నావు గాను. కవరింగ్లు కాదు పెట్టి ఒప్పుకో, తేడాపడ్డానయ్యా అని ఒప్పుకో, విడిచిపెట్టు.
ఇంకోసారి చేయడానికి సాహసించొద్దు. బాగుపడతావు, వరదిల్లుతావు, నా కృప పొందుతావు, కనికరం పొందుతావు అని మాట్లాడుతున్నాడు. చేసిన తప్పులకి సాకులు ఎత్తుకొద్దు. తప్పును తప్పుగా ఒప్పుకో. సాకులేం లేవయ్యా, నా బుద్ధిహీనతను బట్టి, నా బలహీనతను బట్టి, నా టెంప్టేషన్ బట్టి నేను తేడాపడ్డాను. నీ ప్రేమని సులువుగా తీసుకున్నా, నన్ను క్షమించయ్యా, మరోసారి అలా జరగకుండా నేను జాగ్రత్త పడతానయ్యా అని మారు మనసు ప్రకటించు. కనికరం వచ్చింది, వర్ధిల్లుతాం. అయిపోయిందండి. దాచిపెట్టి కప్పిపెట్టి కవర్ చేసుకున్నాం అనుకో, నష్టం. నంబర్ 1, కొన్ని దాచిపెట్టడం వల్ల, కొందరిని దాచిపెట్టడం వల్ల కొంతమంది మేలు పొందారు. ఇప్పుడు ఇది దాచిపెట్టడం వల్ల ఏం జరిగిద్ది? నష్టం కలిగిద్ది. కృప పోయిద్ది, కరుణ పోయిద్ది, కనికరం పోయిద్ది, శిక్ష వచ్చిద్ది. కాబట్టి ఒప్పుకొని విడిచిపెట్టడం సర్వత్రా మంచిది. ఆఖరి మాట చెప్తున్నా. ఇందాకన్నా ఒక ఆఖరి మాట అని అనుకోవద్దు. ఆ ఆఖరి మాటలో కొనసాగింపు అనుకోండి. కొంతమంది, ఇప్పుడు బాప్తీసం గురించి చెప్పాను. ఎప్పుడు బాప్తీసమాలు? మంగళవారమా? ఒకరోజు ఫాస్టింగ్ ఉండమన్నా గుర్తుందిగా. ఉండి ఆ పాపాలన్నీ ఒప్పుకొని సరి చేసుకోమన్నాను. రైట్. ఇక లాస్ట్ మాట ఏంటంటే, కొంతమంది ఏం దాచిపెడతారో తెలుసా? తమకి ఇవ్వబడినటువంటి తలాంతులను, టాలెంట్స్ని గుంట తీసి బూడిచిపెట్టేవాళ్ళు ఉన్నారు. బాగా భద్రంగా దాచిపెట్టేవాళ్ళు ఉన్నారు. ఈ ఒక్క మొక్క చెప్పకపోతే ఇవ్వటానికి దీనికి న్యాయం జరగదు, అందుకని చెబుతున్నాను. ఎందుకంటే ఈ బాపత చాలామంది ఉన్నారు. అందుకని వాళ్ళకి చాలా తలాంతులు దేవుడు ఇచ్చి ఉంటాడు, టాలెంట్స్ ఇచ్చి ఉంటాడు, కృపను ఇచ్చి ఉంటాడు, అనుకూలత ఇచ్చాడు, అవకాశాలు ఇచ్చాడు. కానీ కొంతమంది బాగా లోతు గుంట తీసి అందులో దాచిపెట్టి బాగా మట్టి కప్పి రోడ్ల మీద తిరుగుతున్నారు. అది కూడా వాడు గొయ్యి తవ్వి దాచాను అని ఉంది, చూసారా? రిఫరెన్స్ ఏం అవసరం లేదుగా, అవసరంలా. యజమానుడు దేశాంతరం పోతా ఒకడికి 5, ఒకడికి 2, ఒకడికి 1 వారి వారి సామర్థ్యం కొలది ఇచ్చి దేశాంతరం వెళ్ళాడు. మళ్ళా లెక్క చూసుకోవడానికి తిరిగి వచ్చినప్పుడు 5 పొందినవాడు మరో 5 ఇచ్చాడు. అయ్యా, నువ్వు ఇచ్చిన 5తో వ్యాపారం చేశాను, 5 వచ్చినాయి, ఇదిగో 10 అని ఇచ్చాడు. మరొకడు 2 ఇచ్చినోడు 2కు 2 4 ఇచ్చాడు. నువ్వు నాకు 2 ఇచ్చావు కదా, ఇక వ్యాపారం చేసి 2కు 2 సంపాదించి ఇదిగో 4 పెట్టానయ్యా అన్నాడు. మూడోవాడు అన్నాడు, యజమానుడా, నువ్వు విత్తని చోట కొయ్యువాడవు, నువ్వు చల్లని చోట కూర్చుకొనువాడు అని కఠినుడు అని ఎరిగి, నేను నువ్వు ఇచ్చిన దాన్ని, అత్తలాంతుని గొయ్యి తవ్వి పూడ్చి దాచిపెట్టాను, ఇదిగో నీది నీకు ఇస్తున్నాను అన్నాడు. దానికి ముందు 2 మెచ్చుకున్న ఆయన, బలా నమ్మకమైన మంచి దాసుడు అని ఫస్ట్ వాడిని అన్నాడు. నీకు ఇచ్చిన ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు గనుక నిన్ను విస్తారమైన వాటి మీద నియమిస్తాను అన్నాడు. 2కు 2 ఇచ్చినోడిని, నువ్వు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి కనుక నిన్ను కూడా అనేకమైన వాటి మీద నియమిస్తాను అన్నాడు. మూడో వాడి దగ్గరికి వచ్చినప్పుడు కనీసం 1కి 1 అన్న ఇవ్వాలిగా. 5వాడు 5 ఇచ్చాడు, 2వాడు 2 ఇచ్చాడు. ఒకటోడి దగ్గర 5 ఆశిస్తాడా, 2 ఆశిస్తాడా? వీడు 1 కూడా ఇవ్వకుండా ఉన్నదాన్ని కూడా దాచిపెట్టి ఈ రోడ్ల మీద తిరిగాడు. రోడ్ల మీద తిరిగి తీరా ఆయన వచ్చిన తర్వాత ఆయన్ని కామెంట్ చేస్తున్నాడు, ఆయన్ని విమర్శించి మాట్లాడుతున్నాడు. కడుపులో మండిపోయింది ఆయనకి. సోమరివైన చెడ్డదాసుడా అన్నాడు. ఏమన్నాడు? సోమరివైన చెడ్డదాసుడా, నేను ఇలాంటి వాడిని నువ్వు ఎరిగినప్పుడు నా సొమ్మును తీసుకెళ్ళి సాహుకారుల యొద్ద పెట్టాల్సి ఉండే, నేను వారి దగ్గర వడ్డీతో సహా పుచ్చుకొందునే. నువ్వు గుంటలో ఎందుకు పూడ్చిపెట్టావు దరిద్రుడా అని తిట్టి వాడిని శిక్షలోకి పంపించినట్టు వ్రాయబడి ఉంది. నీకు శిక్ష వేయకపోవచ్చు దేవుడు. తమ్ముడు, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను నువ్వు దేవుని కోసం వాడకపోతే నీకు శిక్ష రాకపోవచ్చు, నిన్ను దేవుడు నరకానికి పంపకపోవచ్చు. కానీ ఒకటి మాత్రం లాస్ అవుతావు, దేవుడు నీకు సిద్ధపరిచిన బహుమానాన్ని మాత్రం పోగొట్టుకుంటావు. దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యత, ధన్యకరమైనటువంటి సాక్ష్యం, జీవితం రేపు అక్కడ నువ్వు కోల్పోతావు. నీ వల్ల బాగుపడాల్సినటువంటి జీవితాలని నీ చేతులారా నువ్వు నాశనానికి అప్పగించినోడివి అవుతావు పక్క.
దేవుడు నీకు తలాంతులు ఇచ్చినప్పుడు, సామర్థ్యం ఇచ్చినప్పుడు, ఆ విషయంలో నీకు సత్తా ఇచ్చినప్పుడు, ఏవేవి కృపలు నీకు ఇచ్చాడో, ఏ కొలతలు నీకు ఇచ్చాడో, ఏ విషయంలో టాలెంట్స్ నీకు ఇచ్చాడో, వాటిని నీవు గుంట తీసి పూడ్చిపెట్టకూడదు. వాటిలో కనీసం కొంతైనా దేవుని కోసం నువ్వు వినియోగించాలి, వాడాలి. ఈరోజు ప్రతి ఆదివారం వేలాది మంది ఇక్కడికి వచ్చి కూటంలో ఉంటే వేలాది మంది మీకు పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు. నాలాగా ఇక్కడ నిలబడి ప్రసంగాలు చేయటం వాళ్ళకి రాకపోవచ్చు, కానీ మీకు నిలబడి క్యూలో చెప్పులు అందించడం వాళ్ళకి తెలుసు. ఆ చిన్న పనైనా నేను చేస్తాను, ఈ పని నా దేవుడు నాకు ఇచ్చిందని అంకితమై చేసేవాళ్ళు ఉన్నారు. నాలాగా ప్రసంగాలు చేయటం వాళ్ళకి రాకపోవచ్చు, కానీ పట్టెడు అన్నం వండి పాపం ఆకలితో వెళ్లకుండా వాళ్ళ కడుపులు నింపి పంపొచ్చు. నాకు వండే పనితనం తెలుసు అని ఆ వంట తెలిసిన వాళ్ళు అక్కడ కూర్చొని ఎండాకాలం వానాకాలం అనే భేదం లేకుండా పైన ఎండ మండుతుంటే కింద అగ్ని దగ్గర నిలబడి సంవత్సరాలుగా వాళ్ళు వండి మీకు తినిపిస్తూ ఉన్నారు. ఎవరెవరు ఏ ఏ విషయాల్లో సామర్థ్యం పొందారో, కృప పొందారో, మీలో కొంతమంది చక్కగా పాడగలరు, మీలో కొంతమంది చక్కగా ఇతరులకు దేవుని గురించి బోధించగలరు, మీలో కొంతమంది ధైర్యంగా సువార్త పత్రికలు పంచగలరు, మీలో కొంతమంది కొన్ని టాలెంట్స్ కలిగి ఉన్నారు, కొన్ని సామర్థ్యతలు కలిగి ఉన్నారు. మీలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పనితనం వచ్చు, కానీ ఆ పనితనాలు, ఆ టాలెంట్స్ అన్నీ కూడా మీరు లోకంలో అయితే ఆనందంగా వెచ్చిస్తారు, కానీ దేవుని సన్నిధిలో దేవుని కొరకు వాటిని వెచ్చించాలంటే ముందుకు రాదు మనసు. లోకంలో అయితే డబ్బులు వస్తాయి, సన్నిధిలో మనం చేస్తే మనకేమొస్తుంది? చాలేమన్నా ప్రార్థన చేసి పంపుతాడు. పంపటం కాదండి, కష్టపడ్డ వాళ్ళకి నేను చేయదగ్గది చేసే పంపుతున్నాను. దేవునికి స్తోత్రం. పరిచారకులు మాత్రం ఏమీ పొందరు, కానీ ఎవరైనా మామూలుగా వచ్చి ఏదన్నా వర్క్ చేస్తే వాళ్ళ ఇంట్లో గడిచిద్దో లేదో అని అడిగి వాళ్ళకి ఎంతో కొంత తోడ్పాటు అందించి పంపిస్తాను. ఎవరిని కూడా నేను ఒట్టిగా చేయించాల దేవుని సన్నిధిలో. వాళ్ళకై వాళ్ళు లేదన్నా నేను సేవ చేయాలని వచ్చాను, నేను చేసి వెళ్తున్నాను, నాకు ఇవ్వబడిన తలాంత్ ఇది, నేను ఈరోజు వినియోగించాలనుకున్నాను, వినియోగించానన్ను వదిలేశాను. అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను, ఏదో పని అవసరం ఉంది చేయమని కాదు. మనుషుల బుద్ధి చెబుతున్నాను నేను, అది కూడా సరి చూసుకోవాలి అని చెప్తున్నాను. దేవుడు నీకు ఇచ్చినటువంటి సామర్థ్యం ఏదైనా కావచ్చు. నీకు ఒకటొచ్చు, లేదా రెండొచ్చు, లేదా 4-5 పనులు వచ్చు. వచ్చిన వాటిని నువ్వు దేవుని కోసం వినియోగించకపోతే వాటికి సార్థకత ఏంటి? రేపు బహుమానం రేపు నీకు ఎలా ఇవ్వాలి దేవుడు? రేపు దేవుడి సన్నిధిలో నిలబడితే దేవుడు నా కోసం ఏం చేశావు నా కుమారుడా అని అడిగితే ఏం చెబుతావు? నాకు దేవుడిచ్చిన తలాంతుల్ని దేవుని కొరకు వెచ్చించాలని నేను నిర్ణయించుకొని దేవుని పరిచర్యలోకి నేను వచ్చాను. ఒకవేళ నువ్వు ఇలా రాకపోవచ్చు, కనీసం లోకంలో నీ కుటుంబం కోసం కొంత వెచ్చించిన కొంత దేవుని కోసం నువ్వు నీ కలిగిన దానిలో నుంచి వెచ్చించాలి కదా. నీకు ఇచ్చిన బలంలోంచి, నీకు ఇచ్చిన ఆయుష్లో నుంచి, నీకు ఇచ్చిన జ్ఞానంలోంచి, నీకు ఇచ్చిన టాలెంట్స్లోంచి, నీకు ఇచ్చిన డబ్బులో నుంచి కొంత నువ్వు దేవుని కొరకు కేటాయించుకోవాలి కదా. అది దాచిపెట్టడం వలన నీకు వచ్చే ప్రయోజనం ఏంటి? విత్తనాలు తీసుకున్నవాడు విత్తనాలు చేతుల్లో పెట్టుకుంటే మొలుస్తాయా? పంట చేతికి వచ్చిద్దా? విత్తనాలు పొలంలో చల్లితే కదా అవి నాటబడి ఎదిగి మొలిచి విస్తారమయ్యేది. కొంతమంది వాళ్ళకి ఇవ్వబడిన వాటిని వాళ్ళ గుప్పెట్లోనే పెట్టుకుంటారు, దాచిపెట్టుకుంటారు. అవి దేవుని ఎదుట చల్లితే కదా వాటిని విస్తారం చేసి దేవుడు ఆశీర్వదించేది. చల్లటానికి మనసు రాదు, పెట్టడానికి మనసు రాదు, తెగించడానికి మనసు రాదు, త్యాగం చేయడానికి మనసు రాదు. మరి దేవుడి నుంచి ఎలా పొందుకుంటావు? దేవుడు అన్యాయస్తుడా? దేవుని కోసం నీకున్న టాలెంట్స్, సామర్థ్యతలు నువ్వు వాడినప్పుడు ఇక్కడ నిన్ను దీవిస్తాడు, అక్కడ కూడా నీకు బహుమానం ఇస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఇంతేనండి. కొంచెం ఆలోచించండి. దాచిపెట్టుకుంటారో దేవుని కోసం ఖర్చు పెట్టుకుంటారో మీ ఇష్టం. నేనేమన్నా మిమ్మల్ని మనిషిని కలిసి నీకేమొచ్చు, నీకేం తెలుసు అని అడిగేదయ్యింది. ఎవరికి ఏమొచ్చో, ఎవరికి ఏం తెలుసో, ఎవరికి ఏ టాలెంట్ ఇవ్వబడిందో, ఎవరు ఏ విధంగా వాడబడగలరో మీకు తెలుసు, నాకేం తెలుసు? నీకు తెలిసిన దాంతో నువ్వు దేవుణ్ణి సేవించు. నీకు తెలిసినంతలో నువ్వు దేవుణ్ణి సేవించు, దేవుణ్ణి ప్రేమించి దేవుని కోసం పని చేయి. ప్రతిఫలం ఆశించొద్దు. దేవుడిస్తాడు, ఇక్కడ ఇస్తాడు, అక్కడ ఇస్తాడు. కృప మనందరికీ తోడై ఉండును గాక.
పైకి లేచి నిలబడదాం. ఒక చిన్న ప్రార్థనతో మనం ముగించుకుందాం. టైం 1:57 అయింది. అంటే ఇంకా 2 గాల. కొన్ని విలువైన విషయాలు ఈరోజు మనం విన్నాం. ఆలోచిద్దాం, సరిచూసుకుందాం. రక్షణ పొందినోళ్ళు రేపు బుధవారం బాప్తిస్మానికి సిద్ధం కండి. రక్షణ పొందిన వాళ్ళు మీ తలాంతులని గొయ్యి తవ్వి పూడ్చుకుంటున్నారో వాడుకుంటున్నారో చూడండి. దేవుని ప్రజల విషయంలో ఎలాంటి తీర్మానాలు కలిగి ఉండాలో ఈరోజు విన్నారు, సరిచూసుకోండి. ప్రార్థన చేద్దాం. ఒక చిన్న ప్రార్థనతో మనం ముగించుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, నీకు వందనాలు. ఈ పునరుద్ధానపు వేళ 2వ ఆరాధనలో నీ దాసుల్ని మరుగుపరుచుకొని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందుతాడని మీరు మాట్లాడి ఉన్నారు. ఏవేవి దాచిపెట్టాలో ఏవేవి దాచిపెట్టకూడదో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభు. మా వారిని మేము నాయన ఇదిగో దాచిపెట్టేవారిగా ఉండాలి, వారికి కరుణ చూపించేవారిగా ఉండాలి ప్రభు, వారిని భద్రపరిచేవారిగా ఉండాలి తండ్రి. అలాగనే దైవజనులను నాయన మేము ఆదరించేవారిగా ఉండాలని మీరు మాట్లాడి ఉన్నారు. అందును బట్టి స్తోత్రాలు దేవా. కృపతో జ్ఞాపకం చేసుకోండి. అలాగనే దాచిపెట్టకూడని విషయాలు మీరు మాట్లాడి ఉన్నారు ప్రభు. ఎవరెవరు వారి పాపముల్లో శాపములు దాచిపెట్టుకొని వాటి ద్వారా వేదనలు పొందుతున్నారు, యేసు నామములో వారి బంధకాలన్నీ తెగిపోవును గాక ప్రభు. ఈరోజు నువ్వు మాట్లాడి ఉన్నావు, పాపముల నుంచి విడుదల పొందడానికి నేను మార్గాన్ని చూపించనని తెలియజేశారు ప్రభువ. వారందరూ కూడా వారి పాపములు నీ యొద్ద ఒప్పుకొని నీ రక్తములో కడగబడే కృపద ఇచ్చే. తలాంతులు దాచిపెడుతూ వారికి ఇవ్వబడిన సామర్థ్యాలు దాచిపెడుతూ నీ పని కొరకు ముందుకు రాకుండా వెనక ఉంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఎంతమంది తీర్మానం చేసుకుని ముందుకు వస్తూ ఉన్నారు, యేసు నామములో వారిలో ఉన్న పిరికితనమంతా తొలగిపోవును గాక, ధైర్యముతో నీ పనికి ముందుకు వచ్చుదురు గాక ప్రభువా. కృపతో జ్ఞాపకం చేసుకు ఈ మాటలు విన్న అందరూ కూడా ప్రయోజనకరమైన పాత్రలై నీ కొరకు వాడబడుదురు గాక ప్రభువా. కృపతో దీవించి సహాయం చేయమని యేసు నామములోనే ప్రార్థించి స్తుతించి నీ మాటలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన రీతి నీవు అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోని తేక దుష్టి నుండి కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యం, బలం, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడై మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ప్రభు యేసు రక్తమునకు జై, ప్రభు యేసు రక్తమునకు జై, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ తండ్రి, నీ బిడ్డల్లో రోగులైన వారు ఎవరైతే ఉన్నారో, బలహీనులు ఎవరైతే ఉన్నారో, వారు కలిగి ఉన్నటువంటి రోగ వ్యాధి బాధల నుంచి వారికి విడుదల ప్రసాదించు. వారి చేతుల్లో ఉన్న నూనె నీ శక్తితో నింపి వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. బిడ్డల అరికాలు మొదలు నడినెత్తి వరకు, శిర మొదలుకొని సిరిపాదం వరకు వారి సర్వ శరీరము ఆరోగ్యవంతమగినట్లు సహాయం చేయి. వారి కుటుంబాల్లో ఏలుబడి చేస్తున్న లేమి, దరిద్రత, అప్పులు, ఆర్థిక సమస్యలు నజరేయుడగు యేసు అధికారం కలిగిన నామంలో వారిని వదిలిపోవునుగాక. వారిని పట్టి పీడిస్తున్న పిశాచి, దురాత్మ, దయ్యపు, అంధకార శక్తులు, మాంత్రిక శక్తుల ప్రభావం యేసు నామంలో నాశనమగునుగాక. నీ బిడ్డల్ని నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి విన్న మాటలు గుండెల్లో దాచుకొని నీ కొరకు మంచి ఫలము ఫలించి నీ చిత్త ప్రకారము నా ప్రభువా ప్రయాణించు వారిగా నీ బిడ్డలను ఆశీర్వదించమని, పసిబిడ్డ మొదలు వృద్ధుల వరకు, స్త్రీలు, పురుషులు, యవ్వనులు బిడ్డలందరినీ నీ చేతులకి అప్పగిస్తూ వారు ఎదుర్కొంటున్న ప్రతి శోధన దూరపరిచి వారికి మనోప్రశాంతతనిచ్చి ఆదరణనిచ్చి నీ ఉన్నావు అన్న భరోసా వారికి కలిగించి సహాయము చేయమని, వారు తిరిగి ప్రయాణం వెళ్ళుచుండగా మార్గాల్లో తోడై ఉండి సురక్షితంగా నడిపించమని, ఎక్కడ ఎవరు ఏ కీడులో పడకుండా కాపాడి కృప చూపమని, విన్న మాటలు దుష్టుడు ఎత్తుకొని పోకుండా వాడిని గద్దించి దూరపరిచి నీ బిడ్డల్లో ఆ మాటలు స్థిరపరిచి ఏవి దాచాలో ఏవి దాచకూడదో తెలుసుకొని జాగరూకులై బ్రతకడానికి సహాయము చేయమని యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.
హల్లెలూయా, హల్లెలూయా. అందరం గట్టిగా చెప్దాం ఇంకొకసారి. ప్రభుకి స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. వెళ్ళేటప్పుడు ప్రయాణాల్లో జాగ్రత్త. విన్న విషయాలు మళ్ళీ ధ్యానించుకోవచ్చు. కొంచెం ఆలోచించి మీ పద్ధతులు మార్చుకొని జీవితాలు సరి చేసుకొని అర్థవంతంగా ప్రయాణాన్ని సాగించండి. కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. లైవ్ ద్వారా, జూమ్ ద్వారా ఈ సందేశాన్ని విన్నటువంటి వారు మీరు ఏ ఏ విషయాల్లో సరి చూసుకోవాలో, సరి చేసుకోవాలో చూసుకోండి. జాగ్రత్త పడండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని వర్ధిల్ల చేయాలనే ఆశ కలిగి ఉన్నాడు. ఆ కార్యాన్ని కూడా మీరు చూస్తారు. మీ అందరికీ వందనాలు. దైవాశీస్సులు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మంచిది పిల్లరా, కూటం ముగించబడింది. దేవుని వాక్యాన్ని విని మారు మనసు పొంది బాప్తిసం పొందాలనుకున్న వారు ఈ నెల 31వ తారీఖు అంటే రేపు వచ్చే బుధవారమే బాప్తిస్మాల కార్యక్రమం ఉంటుంది. ఈ విషయాన్ని గమనించి మరి 2-3 రోజుల్లో ఒకరోజు ఉపవాసం ఉండి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థనలో సిద్ధపడి బుధవారపు వేళ 9:30 కల్లా ప్రార్థనా మందిరానికి రావాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నాం. లైవ్లో మరియు జూమ్లో వెంబడిస్తున్న బిడ్డలకు కూడా ప్రత్యేకమైన వందనాలు. మీరు ఆయా ప్రాంతాల్లో ఉండి దేవుని మాటలు విని మీరు రక్షణ పొందాలనుకున్నా గమనించండి. రేపు వచ్చే బుధవారమే బాప్తిస్మాల కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు అన్ని విషయాలు బాప్తిస్మాల గురించి దైవజనులు చెప్పి మీకు రక్షణ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా బాప్తిస్మం ఇప్పించాలి అన్నా కూడా ఈ విషయాన్ని గమనించి వారిని ఒకరోజు ఉపవాసములో ఉంచి ప్రార్థనలో గడిపి తీసుకొని రావాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు మీ అందరి కోసం ప్రార్థన చేశారు. మీరు తెచ్చుకున్న నూనె కోసం కూడా ప్రార్థన చేశారు. అయినా ప్రార్థన అవసరత కావాలంటే సేవకులు ఉన్నారు, ప్రార్థన చేస్తారు.